హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నామండి. అండ్ అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నేను పెట్టే వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ అయితే చేపల పులుసు అండి. ఇది నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఎలా చేశానో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడ కబాబ్ స్టిక్ ఉంటుంది కదండి, దానికి ఒక 5 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలాగ స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టి కాల్చుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి ఫిష్ పులుసు అనేది ఒక మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంది పులుసు అయితే మటుకు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలాగ ఎప్పుడు కామన్గా పచ్చి ఉల్లిపాయలు పేస్ట్ పెట్టడం అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇక్కడ నాకు ఈ ఆనియన్స్ అయితే మనకు బాగా వేగిపోయండి. అంటే స్టవ్ మీద మనం ఇలా పెట్టి చేసాం కదా, కుక్ అయినాయి, సాఫ్ట్ అయిపోయినాయి. అలాగే నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా తీసుకుంటున్నాను. ఇవి కూడా సేమ్ అంతేనండి. సేమ్ మన ఆనియన్స్ ఎలా అయితే స్టవ్ మీద పెట్టి కాల్చుకున్నామో ఇది కూడా సేమ్ అంతే. ఆ పైన ఉన్న స్కిన్ అంతా ఊడిపోతుంది మనం కాల్చే టైంకి. ఆ స్కిన్ కూడా తీసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ప్యూరీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. అదే పులుసు కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ టైప్లోని ఒకసారి. ఇప్పుడు నేను ఈ ఆనియన్స్ టొమాటోస్ ఈ 2 నేను పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఇక్కడైతే స్టవ్ మీద నేను కడాయి పెట్టి కొంచెం ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఇవి కొంచెం చిటపట అనేంత వరకు వేయించుకుంటున్నానండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ మెంతులండి. మెంతులు పొడి కన్నా మెంతులు వేస్తేనే మనకి ఈ పులుసుల్లోని వాటిలోని దాని టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ 3 కొంచెం వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం మనం మీడియం హీట్లో పెట్టి చేసుకుంటే బాగుంటుందండి. మరి ఈ వేసిన ఈ ఆవాలు జీలకర్ర మాడిపోతే బాగుండదు. ఇక్కడ నేను ఒక 8 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేయించుకుంటున్నానండి. దీంతోపాటు నేను ఒక 1/2 కప్పు కరివేపాకు. పులుసుల్లోని కరివేపాకు కొత్తిమీర వేస్తే ఆ పులుసు టేస్టే డిఫరెంట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ఏంటంటే ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో వేస్తేనే బాగుంటుంది అనమాట. అన్నీ కలిపి ఒకసారి పెట్టేస్తే అది అంత అనిపించదు. దేని ఫ్లేవర్ దానికి ఉంటుంది కదండి. ఒక్కొక్కటి విడివిడిగా వేపితేనే కదా ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది మనకి. ఇక్కడ నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా ఆనియన్ టొమాటో, ఈ పేస్ట్ కూడా నేను వేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం వేయించేసాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. చూస్తున్నారు కదా, నాకైతే ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసుకున్నదే అండి. అప్పటికప్పుడు చేసుకున్నదే నాకు నచ్చుతుంది. బిఫోర్గా అయితే చేసి పెట్టుకోను మ్యాక్సిమము. ఎప్పుడైనా తప్పదు, క్యారేజ్ బాక్సుల కంటేనే తప్ప మ్యాక్సిమం అప్పటికప్పుడే నేను ప్రిపేర్ చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇలాగ ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక 3 నిమిషాలు ఇలా వేయించుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చెరువు చేప అండి. అంటే దీన్ని చెరువు పండుగప్ప అంటారు. ఆల్రెడీ మీరు నా సండే వ్లాగ్లో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. నేను చెప్పాను కదా చెరువు పండుగప్ప, దీనికి ఓన్లీ సెంటర్ ముల్లే ఉంటుంది అని చెప్పేసాను. దీని రెసిపీ కావాలంటే మీరు నాకు కమెంట్ చేయండి. దీని ఫుల్ రెసిపీ నేను పెడతాను అన్నాను కదండి, ఆ రెసిపీ అనండి ఈరోజు నేను మీకు వీడియో పెట్టింది. ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 2 kgs చేప పడిందండి. ఇది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఈజీగా తినచ్చు. దీనికి ఏంటంటే సెంటర్ ముల్లే ఉంటుంది. నార్మల్గా చెరువు చేప అంటే చిన్న పూతుకు ముళ్ళులా ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ చెరువు పండుగప్పకైతే అసలు ముళ్ళు చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. వంజరం ఫిష్ లాగా సెంటర్ ముళ్ళు ఒక్కటే ఉంటుంది దీనికి. ట్రై చేయండి. చెరువు చేపలు పిల్లలు తినలేరు వారు అనుకుంటారు కదా, ఇలాంటి చేపలు అయితే పిల్లలు ఈజీగా తింటారండి. నాకేంటంటే చాలామంది ఈ మసాలా అంతా ఆనియన్ ఈ మసాలా అంతా వేగిపోయాక డైరెక్ట్గా చింతపండు పులుసు వేసి అది మరిగాక చేస్తారు. కానీ అలా కాదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ఆయిల్లోని ఈ చేప అనేది మగ్గితే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా చేప అంతా నేను మొత్తం ఇలాగా కడాయిలో వేసుకున్నాను కదా,
ఇప్పుడు నేను దీనికైతే తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే కారం కొంచెం నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది కదా, సో కారం కొంచెం పర్వాలేదు వేసుకోండి. మీరు ఎంతగా తినగలుగుతారో కారం చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా ఉప్పు, కారం, అలాగే ధనియాల పౌడర్ ఉంటుంది కదండి, ధనియాల పౌడరు, అలాగే జీలకర్ర పొడి, పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకుంటే మనకి ఏంటంటే చెరువు చేప కొంచెం నాచు స్మెల్ అంటారు కదా, అలా వస్తుంది. అది రాకుండా మనకి పసుపు హెల్ప్ చేస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను జీలకర్ర పొడి వేసుకున్నాను, అలాగే ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట. అన్నీ కొద్దిగా వేసుకోవాలండి. మరీ ఎక్కువగా వేసేసిన ఈ పౌడర్ టేస్ట్ డామినేషన్ అయిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని ఒక 3 నిమిషాలు ఉంచుకుంటే మనకి చేప అనేది తెల్లగా అవుతుంది, అంటే చేప ఉడికిందని అర్థం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. స్టార్టింగ్ చింతపండు ఎప్పుడైనా సరే కొంచెం చిక్కగా ఆ గుజ్జు తీసుకుంటే పులుసు అనేది మనకి చిక్కగా వస్తుందండి. లేకుంటే ఒకేసారి నీళ్ళన్నీ పోసేసి ఇంత ఎక్కువగా పల్చగా చేసుకున్నాం అనుకోండి, ఆ పులుసు చిక్కబడడానికి చాలా టైం పడుతుంది. ఇది ఒక టిప్, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఏమైనా పులుసు లాంటివి వండినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. స్టార్టింగ్ కొంచెం చిక్కగా తీసుకొని వేసిన తర్వాత దానికి కొంచెం వాటర్ వేసుకొని ఎలాగా చింతపండులో గుజ్జు అంతా పోతుంది కాబట్టి కొంచెం పల్చగానే వస్తుంది. ఇలా వేయడం వల్ల ఏంటంటే పులుసు అనేది మనకి తొందరగా దగ్గర పడుతుంది, చాలా టైం పట్టదు. చేపలు ఎప్పుడైనా సరే మనం గరిటె పెట్టకూడదండి. ఇలాగే మనం జస్ట్ క్లాత్ తోటి ఇలా అటు ఇటు కుదుపుకుంటూ ఉండాలి. గరిటె పెట్టామనుకోండి చేపలన్నీ ముక్కలు అయిపోతాయి. అందుకని చేపలకి ఎప్పుడు ఇలానే మనం అటు ఇటుగా కదుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఈ చింతపండు పులుసు, ఉప్పు, కారం ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడు నేను ఒక 10 నిమిషాలు పడుతుందండి మనకి చేపల పులుసు కొంచెం ఈ ఆయిల్ పైకి తేలి ఉడికేంత వరకును. చూస్తున్నారు కదా, నాకైతే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఎడ్జెస్లో నాకు ఆయిల్ అయితే ఎంత నీట్గా పైకి వచ్చేసిందో. ఇలా వచ్చిందంటే మనకి ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ స్టేజ్లోని కొత్తిమీర అండి, కనీసం ఒక కట్ట వేసినా సరే చాలా బాగుంటుందండి. నా దగ్గర అయితే కొంచెమే ఉంది, సో నేను కొంచెం వేసుకున్నాను. పులుసుల్లోని కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా వేసి చూడండి. ఎక్కువగా గుప్పెడు అంటారు చూడండి, అలా వేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, ఇది నా చేపల పులుసు. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.